అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినోళ్ళ గొంతుకలిప్పుడు కీసుగొంతులైనయి ఉద్యమానికి ఊపిరిలూదున పాటగాళ్ళు రాగం తీయలేని రప్పలైపోయినరు అవ్వోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని ఎవరి మీదనో పాటలు పాడినరో ఆ పాటగాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం పాడేటందుకు పనికిరానోళ్ళు అయ్యిండ్రు తెలంగాణ యాస భాషలను ఎక్కిరిచ్చినోళ్ళే పలికేతందుకు కూడా ఇలువ తక్కువ అనుకునేటోళ్ళే రేవంత్ సార్కు బెల్లమైండ్రు ఉద్యమ కాలంలో తెలంగాణ కళాకారులు అక్కరబడ్డారు ఇప్పుడు వాళ్ళ అవసరం ఏమున్నది ఓట్లు కూడా అయిపోయినాయి గా జానపద కళాకారులతోటి పాటలు చేయిస్తే మన సర్కార్కి ఎంత ఇలువ తక్కువ ఉంటుంది అదే సినిమాల్లో సంగీతం కొట్టేటైనతోని మ్యూజిక్ కొట్టిస్తే మన రేంజ్కు తగ్గట్టు ఉంటుంది గా స్టేజీల మీద యూట్యూబుల్లో పాటలు చేసుకునేటోళ్ళతోని రాష్ట్ర గీతం వాడిస్తామా అనుకున్నట్టున్నది రాష్ట్ర సర్కారు అందుకే ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణి సార్ తోటి పాటలు కొట్టిస్తున్నారు కానీ ఓడదాటిదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినక బోడమల్లన్న అని మన తెలంగాణ కళాకారులకే వెన్నుపోటు పొడిచిండ్రు సర్కారు పెద్దలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సారు డిప్యూటీ బట్టి సార్లు ఏడాది కిందనే జానపద సంగీత దర్శకుడు గాయకుడు ఎస్వి మల్లిక్ తేజ అనే ఆయనతోటి పాట చేయించిండ్రట అందశ్రీ కూడా పాటను మంచిగున్నదన్నాడట ఇక ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్నది పవర్లకు రాగానే ఎక్కువ బడ్జెట్ ఇచ్చి పాట నీతోటే మంచిగా చేయిస్తామని మాట ఇచ్చిర్రట కానీ ప్రభుత్వం వచ్చినాక పైసలున్నాయి టైం ఉన్నది కానీ అదే పాటకప్పుడు సంగీతం కొట్టిన జానపద కళాకారులు ఇప్పుడు రాష్ట్ర గీతం వాడేందుకు పనికిరానోళ్ళు అన్నట్టు దూరం పెట్టిండ్రు కీరవాణి సార్కు పాట బాధ్యతలు అప్పచెప్పిండ్రు మరి అప్పుడు మాటిచ్చినట్టుగా ఇప్పుడు మా సొంటలకు రాష్ట్ర గీతం వాడే అవకాశం ఇస్తే మేము ఇంకా ప్రేమతోటి పనిచేస్తోళ్ళం కదా అని ఆ బాధల్లో పోసుకుంటూ గాయకుడు ఎస్వి మల్లిక్ తేజ్ అన్న అధికారంలోకి రాకముందు మన జానపద కళాకారులు ముద్దనిపించిండ్రు పవర్లకు వచ్చినాక ఆంధ్ర సినిమా డైరెక్టర్ల పాటలు కమ్మగనిపించినాయి అందుకే కమ్మగుండోలను పక్కకు పెట్టుకొని తెలంగాణ కళాకారులను దూరం కొడుతున్నట్టున్నారు సర్కారోళ్ళు